నెబులైజేషన్ స్టార్టింగ్ డేస్‌లో చాలా కష్టంగుండేది. ఎందుకంటే విహాన్ ఎట్లా ఏడుస్తుండంటే, ఇద్దరు మనుషులు కావాల్సొచ్చేదనమాట వాడిని పట్టుకోవడానికి నెబులైజేషన్ పెట్టే టైంలో. నేను కాళ్ళు చేతులు పట్టేసుకుంటే వాళ్ళ నాన్న నెబులైజేషన్ పెట్టేటోడు. అలాంటిది ఒక పీక్ టైంలో ఆడికి బాలేదు. నెబులైజేషన్ డైలీ 4 టైమ్స్ పెట్టాలి. ఆ టైంలో వాళ్ళ నాన్న ఊర్లో లేడు. నాకైతే లిటరల్‌గా ఏడుపొక్కటే తక్కువుంది ఆ టైంలో. ఒక్కదాన్నే ఉన్నా. ఆ సిట్యుయేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలీదు. మొత్తం హెల్ప్‌లెస్ సిట్యుయేషన్‌లో ఉన్నా నేను ఆ టైంలో. నెబులైజేషన్ సెటప్ అంతా పెట్టుకొని కూర్చున్నా. నా మొహం చూస్తే ఏమనిపించిందో తెలీదు గానీ, వాడు కామ్‌గా నెబులైజేషన్ పెట్టించేసుకున్నాడు ఆ రోజు ఏడవకుండా. నాకైతే ఆ రోజు మిక్స్డ్ ఎమోషన్స్ ఉండే వాడిని చూసుకొని. తర్వాత నెక్స్ట్ ఇన్‌హేలర్ ఉంటది. అది పెట్టే టైంకి నేను మాత్రం వీడియో క్యాప్చర్ చేసుకున్నా. నేను ఆ డేనైతే ఇప్పటికి మర్చిపోలేను. ఆ క్లిప్ ఇక్కడ నేను లాస్ట్‌లో యాడ్ చేస్తా. అందరూ అనుకుంటారు నేను చాలా ధైర్యంగా ఈ జర్నీని ముందుకు తీసుకొని పోతున్నానని. కానీ కాదు. విహాన్ పాజిటివిటీ అండ్ స్ట్రెంత్ ఏదైతే ఉంటదో, అది నన్ను ముందుకు తీసుకెళ్తుంది. సఫర్ అవుతున్న వాడే అంత స్ట్రాంగ్‌గా ఉన్నాడు. ఏమి అర్థం గాని ఏజ్ నుంచి. నేను ఇంకెంత స్ట్రాంగ్‌గా ఉండాలి అని అనుకుంటా నేనెప్పుడు. ఆ కాన్ఫిడెన్స్ తోటే ఈ జర్నీని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తూనే ఉన్నాము. ఇలాంటి మెమోరీస్ విహాన్ తోటి నాకు చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఇవాళ మీతోటి నేను షేర్ చేసుకున్నా. సో, ఇది ఇవాల్టి మా వీడియో. రేపు మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బాయ్ బాయ్.